గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి పథకాలు? ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాడు, బళ్ళకి వేసాడు, ఇవన్నీ వేసాడు కదా. ఇవాళ కాలేజీలు అక్కడ కాలేజీలు లేవు, అదేమో ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తున్నాడు. మరి వాడు కట్టించినాయి. హాస్పిటల్లో జనం లేరు, రోగులతో ఎవరు లేడు. పథకాలు మొత్తం అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. చేశాడంటే ఖాళీగా ఉంటే ఖజానా ఖాళీ అయింది. అప్పుడు ఎక్కడ ఉంది ఖాళీ? మరి వీళ్ళు ఖాళీ చేసి పెడితే వాడిని సరిదిద్దుకొచ్చాడు. ఖాళీ ఎక్కడ ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టి మొత్తం ఖజానా ఖాళీ చేశాడు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు ఖజానా ఖాళీ. ఎవరన్నా చంద్రబాబు వచ్చినాక పెంచుంది, వీడు తక్కువ వాడాడని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా ఇంకా మనం చెప్పేదే ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే ఎంతోటి కరెక్ట్ అంటారు? ఏమండి, ఒకప్పుడు చేశాడు 14 సంవత్సరాలు, ఎవరికి ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఈ పథకాలు మొత్తం చూసి జనాలు ఓట్లు వేసారంటారా? పథకాలు మొత్తం ఆయన అన్నాడు, అన్నది ఒక్కటి అమలు చేశారా? ఇప్పుడు ఇంటికి వ్యవసాయం చేసేవాడికి 20,000 అన్నాడు, అవి లేవు. మరి డోకరా వాళ్ళకి లేవు, అవి లేవు. ఆయన రుణం ఆయన ఎగ్గొట్టినా కూడా ఇప్పుడు కట్టాడు, చంద్రబాబు జగన్ కట్టాడు. మరి ఇప్పుడు అంటే మా ప్రభుత్వం అధికారంలో రాకంలోనే అన్నా క్యాంటీన్లు విడుదల చేసాము, పెన్షన్ డబ్బులు పెంచాము, ఇస్తున్నాం అంటున్నారు కదా. పెన్షన్ డబ్బులు పెంచాడు, పెంచలేదు అంటలా. అన్న డబ్బులు పెంచాడు. అది ఒక్కడేగా నువ్వు పెట్టింది పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు. ఎవడికి ఎవడు రాడు కదా అన్నా క్యాంటీన్లకి. ఎవడో రోడ్ల మీద వచ్చాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. అంటే 5 రూపాయలకు మేము నాణ్యమైన అన్నం పెడుతున్నాం. ఏమంటే నాణ్యమేసి అందరూ వెళ్ళి తింటామా? మనం వెళ్ళి తినం కదా. ఎవడో రోడ్ల మీద తిరిగాడు, నలుగురు తింటాడు, వెళ్ళిపోతాడు, అంతే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేయూత డబ్బులు 18,000 కానివ్వండి వేసేవాళ్ళు అంటున్నారు. అలానే వేసేవాడే, అందరికీ వేసేవాడు. పిల్లలకి అందరికీ వేసేవాడే. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో స్కూల్స్ పిల్లలకి ఎలా ఉన్నాయి అంటే మీరేం చెప్తారు? స్కూల్స్ ఏమండి, 14 సంవత్సరాలు అప్పుడు లేని వీడు వచ్చినాక అమలు చేసిన ఒక్కడు కూడా చేయలేదు. మరి ఇప్పుడు 14 సంవత్సరాలను ఒక్కడు చేయలే. మరి ఇప్పుడు ఆడు చేసినాక కాదంటున్నారు. ఇప్పుడు కరోనా టైంలో కరోనా టైంలో అంత బాధల్లో కూడా సరిపెట్టుకొచ్చారు. అది ఎవరు? జగను. కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ఉండేది? ఏమండి, వాలంటీర్ ఉంటే ఇంటింటికి వచ్చి చలారు కట్టించేవాడు. మనకు ఏదన్నా కావాలన్నా కానీ గబాలే వాళ్ళు చేసి పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవాడు. మనం ఇప్పుడు పంచాయతీకి వెళ్ళాలి, బియ్యం కోట అడిగితేనే ఇళ్ళకే తెచ్చుకోలేదు, నడవలేదు అని మాట్లాడుతున్నారు. మీకు ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మరి మీరు పెన్షన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పంచాయతీ వాళ్ళు చెప్తున్నారుగా. సచివాలయం వాళ్ళు వచ్చేస్తున్నారు, చాలా పొద్దున్నే వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు అనకూడదు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ మీకు ఎలాంటి సేవలు అందించారంటే మీరేం చెప్తారు? వాళ్ళు ఉన్న ఇప్పుడు మునుపు జగన్ ఉన్నాక వేరు వచ్చింది. అక్కడ పడవలు వేసుకెళ్ళి భోజనాలు ఇచ్చి పొట్లాలు ప్యాకెట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చారా? ఇక్కడ సింగనర్ మునిపోతే ఎవరైనా ఇచ్చారా? అందరూ అన్నారు. దాని మీద నుంచి పొట్లాలు వేసి ఏరుకోవాలని వచ్చారు వాళ్ళు. డ్రోన్స్ ద్వారా మేము ఆహారం అందించాం. డ్రోన్లు అక్కడ ఎవరికైనా కనపడే డ్రోన్లు ఇచ్చారు. అక్కడ ఇచ్చిన కాడ ఇచ్చారు, మనం చూడాల. పిల్లలు చూడలు అన్నాడు, అవి లేవు. ఏంటి అమ్మఒడి అది ఏమీ లేవు. ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. ఇక జరిగేది అక్కడ జరుగుతుంది. అది కదండి, జగన్మోహన్ రెడ్డి గారు మేము గనక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళు అంటున్నారు. అన్ని వేసేవాడుగా, మరి ఇతర దేశాలు చదివాడు కూడా వేసాడు డబ్బులు. మరి ఇతనేమో ఒక్క పని చేస్తలేదుగా. పిల్లల చూలు లేవు, పుస్తకాలు లేవు, అసలు ఏమీ లేవు. పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అనుకుంటున్నారు జనం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అంటే మరి ఒక బస్సులు అన్నాడు, అన్నాడు, ఫ్రీ అన్నాడు, అది ఏమి లేవుగా. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నాడు, ఏమి లేవు కదా. మరి ఒక్క పరిపాలన కూడా పల్లె పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అంటున్నారు జనం. మరి నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నన్ను అర్థం చేసుకోవాలంటున్నాడు కదా. అర్థం అంటే ఏం చేసుకుంటారు? నువ్వు ఇస్తే ఏమైనా అర్థం చేసుకుంటారు కదా, ఇవ్వకుండా ఏం అర్థం చేసుకుంటారు, ఏం చెబుతారు? పిల్లలు మరి అంతమంది చదివేవాళ్ళు వాళ్ళ అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా ఇస్తా. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివాడికి ఒకటికి ఇస్తాడు. మరి పేపర్ చదివాడు మొత్తానికి వేసాడు అతను డబ్బు. మరి ఇతనాలు మరి ఒక్క కూడా అమలు పడుతలేదు ఇప్పుడు వరకు. అలాగే మహిళలకు నెలకు 1,500 ఇస్తాను కూడా చెప్పాడు. అన్ని చెప్పాడు. అది ఏది ఇస్తలేదు, ఏ పథకం లేదు. పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అని చెప్పి ఏమన్నది? ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. అదండి, మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. మరి వ్యతిరేకం వస్తుంది కదా, వచ్చిందిగా, ఇప్పటికే వచ్చిందిగా. 6 నెలలు అయింది కదా. ఏ పైన చేయట్లేదు అన్నారు. అది ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అన్నారు జనాలు. అది చెప్పేదే ఉంది. అది మరి పిల్లల చూలుకు లేదు, ఏమీ లేదు, మరి ఏమీ లేదు. మరి అన్ని
అన్ని రకాలు చేశాడు అతను. మరి ఇతనేమో మరి ఒక పథకం కూడా అమలు పరచరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే అందరికి పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజమేనా? ఇచ్చేవాడే మరి ఆడు మాట మీద నిలబడి అన్ని ఇచ్చాడుగా. 18,000 చిల్లర కూడా ఇచ్చాడు. జనాలు మనకివ్వమని కాదు వాళ్ళు చెప్పేది. లాయర్కి ఇచ్చాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, రకరకాల వాళ్ళు మొత్తానికి ఇచ్చాడు, పల్లికాళ్ళకి ఇచ్చాడు, అన్ని అమలుపరిచాడు అతను. మరి ఒక్కడ కూడా పథకం అమలుపరచలేదు అంటున్నారుగా. కాదండి, మరి వైసీపీ పార్టీని పథకాలు పెట్టింది అమలు చేసింది ఓడిపోవడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో మోసం చేశారు అంటున్నారు. ఇంకేమంటారు? ప్రజల్లో కూడా అలానే ఉందంటారా? అదే అంటున్నారు, జనం అంతా మోసం చేశారు. అసలు గెలిపోతుందే కానీ మోసం చేశారు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళంటే వైసీపీ మీద వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు. ఏం ఓడిపోరు, అదేం లేదంటున్నారు. ఓటింగ్ పడింది ఇక్కడ మోసం చేశారు అంటున్నారు. మనకేం తెలుసు. వైసీపీ వాళ్ళు మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వస్తే మాకు అనుమానం వస్తుంది అంటున్నారు. నిజమేనా? లేదండి, ఇక్కడ 5,000 10,000 వచ్చేవాడు 60,000 70,000 మెజార్టీ వస్తే మరి ఏమంటారు, మోసం జరిగింది అంటారుగా. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. అదే జగన్ అయితే స్పాట్లో వాళ్ళకి ఎంతో కొంత ప్రకటించేసేవాడు ప్రభుత్వం అతను నడిపితే. అర్థమైందా? ఈ ఫోటోలు పోజులు దానికి అది ఇది లజ్జేస్తున్నారు, ఈ బోర్డులు పంపిస్తున్నారు, ఈ సొల్లు కబుర్లు తప్పితే ప్రభుత్వం ఒక నడక మీద నడుద్దామనే ఆలోచన మాత్రం ఎవరికి లేదు. అర్థమైందా? ఎవడ స్వార్థం కోసం వాడు ఉన్నాడు. ఒక విషయం అనుకుందాం, మనం జగన్ అసలు ఎందుకు ఓడిపోయాడు? అన్నీ ఇచ్చాడు, ఎందుకు ఓడిపోయాడు? ఇవన్నీ బూటపు నాటకాలు, బినామీలు, ఇవన్నీ వాళ్ళు చుట్టుకొని బయటికి కనపడకుండా ఉండటం కోసం వాళ్ళని జగన్నే పద్దాకా అదని ఇదని అంటూ ఉంటారు. అది విషయం. కాదండి, మరి టీడీపీ వాళ్ళు ఆ వైసీపీ ప్రభుత్వం మీదే వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు కదా. ఏమో కావచ్చు, ఎవరు చెప్తారు దాని గురించి. ఈ పథకాలు ఇచ్చినవన్నీ వాళ్ళకి నచ్చలేదేమో, ప్రజలకి నచ్చలేదేమో మనకు తెలియదు కదా దాని విషయం. నాకైతే నచ్చినాయి. అంటే వైసీపీ వాళ్ళు కానివ్వండి, కింద కార్యకర్తలు కానివ్వండి, మా అందరికి కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అంటారు. అది అసలు మొత్తం అందరు తెలిసిందే కదా. దేశాలు చెప్పుకునేవి లోక్సభలో మాట్లాడుకుంటున్నారు. దాని గురించి అన్నీ తెలిసినవి, అన్ని రకాలుగా జరిగినాయి అనుకుంటున్నారు. మరి అవి ఎప్పుడు బయటపడతాయో, అది నిజమో ఉత్తదో మరి ఎవరికి తెలియదు కదా. అది ఆ చేసినోడు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేమెందుకు అలా చేస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నమాట. అది కరెక్టే అనేది. వాళ్ళ ప్రభుత్వం ఉంది కరెక్టే. వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని వాళ్ళు అజాగ్రత్త వాళ్ళు ఉంటారు, వీళ్ళ మూమెంట్లో వీళ్ళు ఉంటారు. మనం ఇట్లా చేసుకుంటే ఎట్లా బయటపడతాము. ఇది అయినా ఈ రోజు కూడా జగన్ రోడ్డు మీదకి వస్తుంటే అంతమంది జనం ఉంటుంటే మరి దాన్ని ఏమనుకోవాలి? నీకు చెప్తున్నా నేను, దాన్ని ఏమనుకుందాం? అదేదో సంథింగ్ జరిగింది, మనకి దాని గురించి పెద్ద వివరాలు తెలియదు. అనుకుంటాం, జనం అనుకోవడం కూడా అట్లా అనుకుంటున్నాం.